ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా పేరు బబ్లీ కుమారి. అందరికీ మత్తెక్కించటమే నేను చేసే పని. అయితే నువ్వు సమస్య అయితే నువ్వు బబ్లీవి కదా? అరే నువ్వే కదా నా సమస్యల్ని నేనెత్తన వేసుకోవటానికి వచ్చింది. ఉన్నతి, నువ్వు నిజంగానే చాలా పెద్ద సమస్యని నెత్తి మీదకి తెచ్చుకున్నావు. ప్రతీక్, ఇందులో క్యాష్ ఉంది. ఇప్పటికి ఇదే అరేంజ్ చేయగలిగాను. ఇది తీసుకెళ్లి ఏ వర్కర్స్ అయితే ప్రాణాలు పోగొట్టుకున్నారో, ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చెప్పు, నా అకౌంట్ యాక్సెస్ దొరికిన వెంటనే నేను ఇంకా డబ్బు పంపిస్తానని చెప్పు. వాళ్ళ ట్రీట్మెంట్ మాత్రం ఆగకూడదు. సరే బావా. భాస్కర్, ఐసీయూలో ఎవరెవరైతే ఉన్నారో నాకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపించు. డాక్టర్స్తో నాకు పర్సనల్గా కాల్ చేయమని చెప్పు. నాకు ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కావాలి. అప్పుడే వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వెంటనే నేను అరేంజ్ చేయగలుగుతాను. రాఘవ్, ప్లీజ్ శాంతించండి. ఒక్కొక్కటి నిదానంగా మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఆ బిల్డింగ్ ఎలా పడిపోగలుగుతుంది రేఖ? నేను స్వయంగా అక్కడే ఉన్నాను. ప్రతి పిల్లర్ని, ప్రతి మెటీరియల్ని స్వయంగా చెక్ చేశాను. మరి ఎలా? కారణం ఏదైనా కానివ్వు రాఘవ్, జరిగిందల్లా మీ తప్పేమీ లేదు. పైగా మీరే అందరి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించారు. అసలు మీరు ఎవరికైనా హాని ఎలా తలపెట్టగలరు? మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, మీ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఏదైతే సంఘటన జరిగిందో అందులో చాలా మంది ప్రాణాలు పోయాయి. ఆ విషయం వల్ల మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు? చూపించండి. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? మేము సూర్యవంశీయులం. తను రాఘవ సూర్యవంశీ. ఈ సిటీలోనే చాలా పెద్ద పేరున్న బిజినెస్ మ్యాన్. నా రాఘవ ఎలాంటి తప్పు చేయలేదు. మీరు కమిషనర్ గారికి ఫోన్ చేయండి. శైలజ, సంఖ్యల్లో ఒక్క నిమిషం. ఇలా చేయడానికి వీల్లేదు. స్వయంగా రాఘవ్ అక్కడే ఉన్నారు. అందరినీ బయటకు తీసుకువెళ్ళడానికి చూశారు. ఆయన ప్రాణాలు పరంగా పెట్టి వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఇక్కడ నుంచి కూడా ఆయన అందరికీ సహాయమే చేస్తున్నారు. కానీ మీరు ఆయన అరెస్ట్ చేస్తున్నారా? ఇన్స్పెక్టర్ గారు, మీరేదో పొరపాటు పడుతున్నారు. మీకు తెలుసా మీరు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా రాఘవ ఎలాంటి తప్పు చేయలేదు. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో పొరపాటు మీ పడుతున్నారు. దగ్గర ఎలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి? ఆపండి అందరూ. మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి, లేదంటే మేము మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా ఎవరినైతే ఈయన కాపాడటానికి ప్రయత్నిస్తున్నారో బహుశా వాళ్ళ చావు కూడా ఈయన కారణమై ఉంటాడు. ఎందుకంటే ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ బిల్డింగ్ మిస్టర్ సూర్యవంశీ పేరు మీదే ఉంది. అలా అని దానికి అర్థం మీరు ఆయన అరెస్ట్ చేయొచ్చనైతే కాదు కదా. నేను మీతో చెప్తున్నాను కదా, పోలీసుల్ని డ్యూటీ చేయనివ్వండి ప్లీజ్. కానీ రేఖ, ఆయన చెప్పింది నిజమే. ఏదైతే జరిగిందో అందుకు నేను బాధ్యుణ్ణి కాకపోవచ్చు, కానీ బాధ్యత మాత్రం నేను తీసుకోవాల్సిందే కదా. పదండి. ఇన్స్పెక్టర్ గారు, ఆగండి, ఇన్స్పెక్టర్ గారు, ఇది చాలా అన్యాయం. న్యాయ వ్యవస్థకి, ఒక మంచి మనిషికి కూడా. మీరు కనుక మళ్ళీ మాకు అడ్డొస్తే మీరు కూడా మాతో పాటు రావాల్సి వస్తుంది. తప్పుకోండి. రాఘవ్, శైలజ, ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ ప్లీజ్. గారు ఒక్క నిమిషం. రాఘవ, శైలజ,
Suryavanshi Constructions down. Suryavanshi Constructions down. Suryavanshi Constructions down. నేనేమీ చేయలేదు, ప్లీజ్ ఎన్ని తీసుకువెళ్ళకండి. రేఖ, నువ్వు అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. రాఘవ్. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. రాఘవ్, వీటిని తీసుకెళ్ళకండి ప్లీజ్. రాఘవ్, నేను ఏదో ఒకటి చేస్తాను, మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేస్తాను. మీకేమీ కాదు, అంతా బానే ఉంటుంది. ఈ డబ్బున్న వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ రక్తం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో. అసలేంటి మీరు చేస్తుంది? మీకెంత ధైర్యం ఇలా చేయడానికి? రేఖ, నువ్వు లోపలికి వెళ్ళు. లేదు రాఘవ్, నేను బానే ఉన్నాను, నేను మీతో పాటు నేను వస్తాను. జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళు. రాఘవ్ ప్లీజ్. పదండి, ఎక్కండి. రాఘవ్, ఈ డబ్బున్న వాళ్ళకి కఠినమైన శిక్ష పడి తీరాలి. వీళ్ళ చేతులు అమాయకుల రక్తంతో తడిచిపోయాయి. రాఘవ్ సూర్యవంశీ డౌన్. రాఘవ్ సూర్యవంశీ డౌన్. రాఘవ్ సూర్యవంశీ డౌన్. ఏదో ఒకటి చేయాల్సిందే. ఊరుకో శైలజ. పద శైలజ, పద. శేఖర్ సార్. చెప్పు విరాజ్. సార్, ఏదైతే బిల్డింగ్ కూలిందో దాని సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. నాకేమనిపిస్తుంది అంటే అందులో ఏదైతే కనిపిస్తుందో అది నిజం కాదని. మనం దీన్ని ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నువ్వు చెప్పింది నిజమే విరాజ్, అందుకని నేను వచ్చాను. రేఖ, ఏమైంది నీకు? రక్తం ఏంటి? ఇవన్నీ వదిలే విరాజ్, ముందు నాకు చెప్పు, నువ్వు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం చూసావు? సార్, నేను అన్ని బాగా ఆలోచించాను. మనం ఈ స్టోరీని ఎలా రేఖ. చేయాలో నేను. కెన్ ఐ హావ్ యువర్ ఐడి కార్డ్ ప్లీజ్? ఏంటి? ఎస్. నిన్ను నువ్వు చూసుకో. ఈ బిల్డింగ్ ని కూలిపోయిన స్టోరీని కవర్ చేయడం సంగతి తర్వాత. ప్రస్తుతం నువ్వు మన న్యూస్ ఛానల్ కోసం వేరే స్టోరీని కవర్ చేసే పరిస్థితుల్లో కూడా లేవు. ఒక పని చెయ్యి, టేక్ ఏ బ్రేక్ అండ్ నీ హస్బెండ్కి తోడుగా ఉండు. మీరు నన్ను జాబ్ నుంచి తీసేస్తున్నారా? లేదు రేఖ, జస్ట్ కొన్ని రోజులు లీవ్ ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ పర్సనల్. అఫ్ కోర్స్ ఐల్ టేక్ ఇట్ పర్సనల్. ఈ స్టోరీ నాకు చాలా పర్సనల్ సార్, అండ్ దీన్ని పర్సనల్ గా కూడా డీల్ చేయాలనుకుంటున్నాను. అయినా ఏమైంది నా పరిస్థితికి? ఈ కట్టే కదా, దీని గురించి మీరు టెన్షన్ పడుతున్నారా? నేను ఇప్పుడే దీనికి మందు రాసుకుంటాను. రేఖ, 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 ఒకసారి నేను చెప్పేది విను. ఇదిగోండి, ఓకేనా? నేను దీనికి ట్రీట్మెంట్ చేసేసాను. ఇప్పుడు మీరు నన్ను ఈ స్టోరీ చేయనిస్తారా? లేదు రేఖ, ఐఎమ్ సారీ. నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, నువ్వు ఈ స్టోరీతో పర్సనల్ గా ముడిపడి ఉన్నావు. రేఖ, నువ్వు ఆ ఇంటి కోడలివి, అందుకే నువ్వు ఈ స్టోరీని కవర్ చేయడం కుదరదు. నీ ఐడి కార్డు ఇవ్వు.